రైట్ కొత్త పార్టీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కల్వకుంట్ల కవిత అన్నారు. మీడియాతో చిట్చాట్ చేసిన ఆమె పలు విషయాలను పంచుకున్నారు. పార్టీ పెట్టే ముందు కేసీఆర్ వందల మందితో చర్చలు జరిపారని, ప్రస్తుతం తాను చేస్తోంది కూడా అదే అన్నారు. తండ్రి పార్టీ నుంచి సస్పెండ్ అయిన మొదటి కుమార్తెను తానే అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరిగేషన్ శాఖ విషయంలో 2016లోనే కేటీఆర్ ను ఎలక్ట్ చేసినట్లు చెప్పుకొచ్చారు. కాళేశ్వరం విషయంలో ప్రతి నిర్ణయం కేసీఆర్దేనని పీసీ ఘోష్ కమిషన్ ముందు హరీష్ రావు చెప్పారని ఆరోపించారు. ఇక హరీష్ రావు పై కాళేశ్వరం విషయంలోనే కానీ వేరే కోపం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన లేదని, ఆ పార్టీ పెద్దలు ఎవ్వరూ తనను సంప్రదించలేదన్నారు. పదే పదే తన పేరును రేవంత్ తీసుకొస్తున్నారని, అలా ఎందుకు చేస్తున్నారో తనకు తెలియలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ వెళ్లిపోతున్నారేమో అని అనుమానం వ్యక్తం చేశారు. ఒక వర్గం కోసం కాకుండా ప్రజలందరి కోసం పనిచేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు కవిత. తనతో చాలా మంది బీఆర్ఎస్ నేతలు టచ్ లో ఉన్నారని, వారి సంఖ్య చాలా పెద్దదన్నారు కవిత.